వేదిక టీవీ. ఈరోజు మనం దర్శించుకునే పుణ్యక్షేత్రం మనకు హైదరాబాద్కి అతి సమీపంలోనే ఉంది. దేశంలో 7వ స్థానంగా ప్రసిద్ధి పొందిన ఈ క్షేత్రం మన తెలంగాణలోని ఏకైక సూర్య దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. అదే మనం చూడబోయే శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం. సూర్య దేవాలయం అనగానే మనకి గుర్తొచ్చేది ఒడిస్సాలోని కోనార్క్ సూర్య దేవాలయం. అయితే మన తెలంగాణలోని అతి సమీపంలో సాక్షాత్తు ఆ ఆదినారాయణుడు భూమిపై మొదట అడుగు మోపిన పవిత్ర స్థలం ఈ శ్రీపురం. స్వామి పవళించిన గుర్తుగా ఈ పర్వతం ఏర్పడింది. స్వామి ఆత్మ ఇప్పటికీ అక్కడే ఉంది అనే నమ్మకంతో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. ఈ ఆలయ నిర్మాణానికి సూర్య భగవానుడు ఇక్కడ జ్యోతి ప్రజ్వలన చేయాలని ఆజ్ఞాపించారు. కాకులారపు జనార్దన్ రెడ్డికి తన స్వప్నంలో కనిపించిన స్వామివారు ఇక్కడ జ్యోతి ప్రజ్వలన చేయాలని ఆజ్ఞాపించారు. కావున ఈ భూమండలానికి జ్ఞానోదయం కలిగించేందుకు ఆ ఆదినారాయణుడు జనార్దనుడికి స్వప్నంలో దర్శనమిచ్చారు. తద్వారా ఈ పవిత్ర దేవాలయం ఆవిర్భవించింది. ఈ భావనతో అఖండ భక్తి దీక్షతో 7 సంవత్సరాల పాటు శ్రీ సూర్యనారాయణ స్వామి క్షేత్రం నిర్మించబడింది. ముందుగా ఒక గదిలో జ్యోతి ప్రజ్వలన చేసి నేడు అది అఖండ జ్యోతి స్వరూప ద్వాదశ ఆదిత్య సూర్య పంచాయతన క్షేత్రంగా అభివృద్ధి చెందింది. ఈ ఆలయం తెలంగాణలో మొట్టమొదటి సూర్యక్షేత్రం మాత్రమే కాకుండా భారతదేశంలో ఒకే గర్భగుడిలో ద్వాదశ ఆదిత్యులు అనగా 12 సూర్యదేవుళ్ళు కొలువై ఉన్న ఏకైక దేవాలయం కావడం విశేషం. ఇక్కడ దేవాలయం ప్రత్యేకత గురించి ఇక్కడ ప్రధాన అర్చకులైన వికాస్ పాండే గారిని అడిగి తెలుసుకుందాం. వేదిక టీవీ ఈరోజు సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం తిమ్మాపూర్ గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సూర్య దేవాలయం గుడి చాలా ప్రత్యేకమైనది. ఈ గుడి గురించి మనం ఇక్కడ ఉన్నటువంటి అయ్యగారు వికాస్ పాండే గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అయ్యగారు. అందరికీ జై శ్రీమన్నారాయణ అండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ గుడి ఒకటి ద్వాదశ గుడి. తెలంగాణ అంటే ఇది ఎక్కడ లేదు, తెలంగాణ ఇది ఫస్ట్ గుడి. ఇంకొకటి ఇది గుడి అంటే చాలా పవర్ఫుల్, చాలా శక్తి అయినా చాలా పవర్ఫుల్ గుడి ఇది. ఇలా మీ అనుకున్నట్టు కోరిక అన్నీ జరుగుతుంది. మీకు ఏం కోరిక అనుకుంటారు, మీరు ఎలా అనుకుంటారు, ఏ విషయాన్ని కానీ మీకు అన్నీ జరుగుతుంది అనుకున్నట్టు కోరిక. परसों रथा सप्तमी हुआ। रथा सप्तमी में बहुत भारी पब्लिक आया, बहुत दूर दूर से, हैदराबाद, आंध्रा, विजयवाड़ा, बहुत दूर दूर से लोग आया था। ये बोले मंदिर बोले तो बहुत पावरफुल है, बहुत शक्ति इसमें है। कुछ ऐसा चीज़ भी होता है जो मालूम नहीं पड़ता है मंदिर में, कुछ ऐसा लोग अंदर होता है जो मालूम भी नहीं पड़ता है। बहुत पावरफुल मंदिर है। यहाँ पे जो सोच के आया उसका मनोकामना परिपूर्ण होता है। चाहे जो मनोकामना परिपूर्ण रहे, सच्चा स्वभाव, सच्चा मन से आए तो, सच्चा हृदय से भगवान को नमस्कार करे तो उसका मनोकामना परिपूर्ण होता है। और कुछ भी संतान, उद्योगम, जॉब, जो भी चीज़ है यहाँ पर हर एक चीज़ का उन्नति उसको मिलता है। और रथ सप्तमी दिन साल में एक दिन आता है। उस दिन भगवान सूर्य को पादल पे सूर्य किरण पड़ता है। सूर्य किरण होता ना, वो सूर्य किरण भगवान पादल पे पड़ता है। संवत्सर के एक ही दिन, पूरा साल में एक दिन और कभी नहीं। जय శ్రీమన్నారాయణ. నా పేరు ఇంద్రారెడ్డి. ఈ సూర్య దేవాలయం ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను ఇక్కడ. ఇది తిమ్మాపురం గ్రామము, మండలము జాజిరెడ్డిగూడెము, సూర్యాపేట జిల్లా. ఈ దేవాలయము అది కాకులారపు జనార్దన్ రెడ్డి అనే భక్తుడు నిర్మించడం జరిగినది. ఆయనకు సూర్యదేవుడు కలలో వచ్చి ఇక్కడ తప్పనిసరిగా కట్టాలని ఆయనకు ఒక జ్యోతి రూపంలో కనపడితే ఆ ప్రకారం ఆయన 7 సంవత్సరాలు ఇక్కడనే ఉండి ఈ గుడి కట్టడం జరిగినది. ఇప్పుడు ఓపెన్ అయ్యి 2000 సంవత్సరంలో ఓపెన్ అయినది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం బాగా జరుగుతున్నది. మొన్ననే రథసప్తమి రోజు 4వ తారీఖు నాడు బాగా వేల మంది భక్తులు వచ్చి చాలా సూర్యుడు అంటే మన ఆరోగ్య దాత కావున ప్రతి ఒక్కరికి ఆరోగ్య విషయంలో ఎవరైనా ఇక్కడికి వచ్చి సూర్యదేవుని దర్శించుకొని పోయి వాళ్ళు ఆనందంగా ఉంటున్నారు. ఇక్కడ దేవాలయంలో రథసప్తమి అనేది చాలా ప్రత్యేకతగా నిలుస్తోంది. సూర్యదేవుని ఆరాధనలో రథసప్తమి అత్యంత విశిష్టమైన పర్వదినంగా భావించబడుతోంది. ప్రతి ఏడాది రథసప్తమి సందర్భంగా సాక్షాత్తు సూర్య భగవానుని పాదాలపై నేరుగా సూర్యకిరణాలు పడటం విశేషం.
ఈ అద్భుతాన్ని తిలకించటానికి 15,000 మంది నుండి 20,000 మంది భక్తులు తరలివస్తారు. ఇక్కడి స్థల పురాణం. సూర్య భగవానుని మహిమను చాటే ఈ దేవాలయం వెనుక ఒక పవిత్ర విశిష్టత ఉంది. పురాణాల ప్రకారం సాక్షాత్తు ఆదినారాయణుడే సూర్యనారాయణుడిగా భూమిపై మొట్టమొదట అడుగు మోపిన ప్రదేశం శ్రీపురం. స్వామి పవళించిన గుర్తుగా ఈ పర్వతం ఏర్పడిందని విశ్వసించారు. ఇక్కడ సూర్య భగవానుని ఆరాధన చేస్తే ఆరోగ్య ప్రాప్తి, జీవన శ్రేయస్సు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఇది 12 ఆదిత్యులు కొలువై ఉన్న ఆలయంగా ప్రసిద్ధి చెందడం వల్ల సూర్య భగవానుని 12 రూపాలని ఒకే చోట దర్శించుకునే అపురూపమైన అవకాశం భక్తులకి కలుగుతుంది. ఈ ఆలయం భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా మారుతోందనే నమ్మకంతో ఇది తెలంగాణలోని అగ్రశ్రేణి ఆలయంలో ఒకటిగా ప్రసిద్ధి చెందే అవకాశం ఉంది. ఈ పవిత్రమైన సూర్యక్షేత్ర దర్శనం ద్వారా భక్తులకు ఆయురారోగ్య ఐశ్వర్య ప్రాప్తి కలుగుతోందనే నమ్మకం. సూర్యాపేట జిల్లా తెలంగాణలో వెలిసిన శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం భారతదేశంలోనే ప్రత్యేకత కలిగిన పవిత్రమైన క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది.